ఓం కృష్ణ కృష్ణ మహాయోగిన్ భక్తానాం అభయంకర గోవిందం పరమానందం సర్వం మే వశమానయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం జై గురు. అందరికీ నమస్కారం. వన్స్ అగైన్ వెల్కమ్ ఆల్ ఫర్ టుడే సత్సంగ. సో మనము భగవద్గీత 6వ అధ్యాయము ఆత్మ సంయమ యోగము చూస్తూ ఉన్నాము. సో 6వ అధ్యాయము ఇవాళ ఒక 2 శ్లోకాలు చూసే ప్రయత్నం చేద్దాము. 35, 36 6వ అధ్యాయం. సో ఒకసారి let us read the verse and then we will try to understand what Krishna is మనకు కృష్ణుడు ఏం చెప్తున్నారో చూద్దాం. ఓం శ్రీ పరమాత్మనే నమః. అథ షష్ఠోధ్యాయః ఆత్మ సంయమ యోగః. శ్రీ భగవానువాచ అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. సో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడు అడిగినటువంటి కొన్ని సందేహాలు వ్యక్తం చేశాడు. అంతకు ముందు శ్లోకాల్లో చూశాం. ఏ యోగం అయితే కృష్ణ పరమాత్మ అర్జునుడికి బోధిస్తున్నారో, లేదా మనందరికీ కూడా ఈ ఆత్మ సంయమ యోగము లేదా ఆత్మయోగము ఈ విషయం గురించి ఏదైతే మనకు తెలిపారో దాన్ని విన్నటువంటి అర్జునునకు కొన్ని సందేహాలు వచ్చాయి, డౌట్స్. సో దాని మీద అర్జునుడు అడిగాడు, ఏ కృష్ణ, ఏ యోగము గురించి అయితే నువ్వు చెప్పావో, ఏ యోగం గురించి చెప్పాడు? ఆయన సమత్వమైనటువంటి యోగం లేదా ఆత్మయోగం లేదా ఆత్మనిష్ట, ఆత్మ సాక్షాత్కారం సిద్ధించుకునేటువంటి యోగం, ఆ యోగం గురించి యో అయం యోగః త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన అన్నాడు అంతకుముందు శ్లోకాలు. అంటే ఏ యోగం అయితే సమభావమును గురించి నీవు చెప్పినటువంటి ఈ యోగము, అంటే విశ్వాత్మ భావన అనుకున్నాము. ఏమిటా యోగము అని అంటే సర్వమును తన యందు దర్శించుట లేదా సర్వమునందు తనను దర్శించుట, విశ్వాత్మ భావన. అదే భగవత్ సాక్షాత్కారము లేదా సర్వమును భగవంతునిగానే సాక్షాత్కరింప చేయనుకొనుట. యోమాం పశ్యతి సర్వత్రా అన్నట్టుగా అది మనం చాలా విస్తృతంగా చూస్తున్నాము. సో దాన్ని కొంచెం పట్టుకునేటువంటి ప్రయత్నం కూడా చేసాం మనము. సో సర్వాత్మ భావన లేదా విశ్వాత్మ భావన లేదా సకలమును ఈశ్వరుడుగానే దర్శించుట, ఆ యోగము గురించి, ఆ సమత్వ భావముతో కూడినటువంటి యోగం, సమత్వ భావము, సమభావము, సర్వాత్మ భావము, విశ్వజనీయత, ఈ యోగం గురించి ఏదైతే నువ్వు చెప్పి ఉన్నావో, యో అయం యోగః త్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్య అహం న పశ్యామి. ఇది నాకు పూర్తిగా అర్థం కావటం లేదు, నేను దాన్ని గట్టిగా పట్టుకోలేకపోతున్నాను, దాన్ని కొంచెము ఆచరణలోకి తీసుకురావడం కానీ లేకపోతే దానిని అందు నేను ఉండడం కానీ, ఏతస్య అహం న పశ్యామి, ఎందువల్ల తెలుసుకోలేకపోతున్నాను. తెలుసుకోలేకపోవడం అంటే దాంతో ఏకమైపోవడం, దానిటువంటి నాకు కుదరటం లేదు. ఎందువల్ల అంటే చంచలత్వాత్ స్థితిం స్థిరాం, చంచలత్వం వల్ల. చంచలత్వాత్ అంటే మనస్సు కదా చంచలం పొందేటువంటిది, దాని మీద ఫోకస్ పెట్టలేకపోతున్నాను, దాన్ని కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాను. ఎందువల్ల అంటే నా మనస్సు చాలా చంచలముగా ఉన్నది.
అనేటువంటి విషయాన్ని చెప్పాడు. తర్వాత శ్లోకంలో కూడా అదే చెప్పాడు ఆయన. చెంచలం హి మన కృష్ణ ప్రమాధి బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కృతం. ఈ యోగము ఏదైతే చెప్పావో అది మనస్సులో ఉండేటువంటి చలం. ఆ చలం కూడా ఎలా ఉందంటే చెంచలం. చెంచలం అని అంటే చాలా ఎక్కువగా కదులుతున్నది. చలం అంటే కొంచెం కదిలేటువంటి, చెంచలం అంటే ఉత్కృష్టంగా కదులుతున్నది. అంటే ఇట్ ఈస్ వెరీ మచ్ గెటింగ్ యాజిటేటెడ్ వెన్ ఐఎమ్ జస్ట్ ఎనీ టైం నేను ప్రపంచంలో తిరిగాడుతున్నప్పుడు కానీ ఉన్నప్పుడు కానీ అసలు మనస్సు అలాగ అనేకముగా కదిలిపోయి వేవరింగ్ అయిపోయి ఒకటి నుంచి ఒకటి, ఒకదాని నుంచి ఒకటి, ఒకదానికి ఒకటి ఎలాగ అనేకముగా రాగద్వేషాల్లో చిక్కుకొని భయాలు, బెంగలు, సందేహాలు ఇలా అనేక రకముగా నా మనస్సు చంచలం అయిపోవడం వల్ల చెంచలం ఈ మన కృష్ణ ఎలా ఉంది అంటే చెప్పాడు. ఆ మనస్సు ఎలా ఉందంటే ప్రమాధి బలవదృఢం. 3 విశేషణాలు వేశాడు అక్కడ. ఆ మనస్సు ఎలా ఉన్నది అని అంటే అర్జునుడు చెప్పినటువంటి ఆయన తాలూకా మనస్థితి. అంటే మనందరి తాలూకా మనస్థితి. అర్జునుడు అనుకుంటున్నాం కానీ మనందరం అర్జునులమే అనేటువంటి విషయాన్ని మనం పదే గుర్తు చేసుకుంటూ ఉన్నాం. సో ఎలా ఉన్నది మన యొక్క మనస్థితి సాధనలో కానీ, మనము భగవంతుడి గురించి తెలుసుకోవడంలో కానీ, లేకపోతే విషయంలోను మరల్చి మళ్ళీ భగవంతుని అందు లగ్నం అనర్చడానికి కానీ, కాన్సన్ట్రేట్ చేయాలన్నా, మెడిటేట్ చేయాలన్నా, లేదన్నా ఏదైనా ఒక విషయాన్ని పట్టుకోవాలన్నా, అవగాహన చేసుకోవాలన్నా కూడా ఈ మనస్సు అనేటువంటిది ఎప్పుడు కదిలాడిపోతున్నది. ఎలా ఉన్నది ఆ మనస్సు అని అంటే ప్రమాధి బలవద్ దృఢం. ప్రమాధి అని అంటే కలత చెందించినది అనుకున్నాం. లేదా అన్స్టడీ, లైక్ అన్స్టడీ ఫ్లో అంటాం. స్టడీ ఫ్లో అండ్ అన్స్టడీ ఫ్లో రెండు ఉంటుంది. సపోజ్ ఇప్పుడు తుఫాన్ వస్తున్నది, తుఫాన్లో విపరీతమైనటువంటి వర్షాలు పడుతున్నాయి. ఆ విపరీతమైనటువంటి వర్షాలు పడినప్పుడు ఆ వర్షం ఏకధాటిగా విత్ ఎన్ ఇంటెన్స్ రైన్ ఇన్ షార్ట్ డ్యూరేషన్, అంటే ఎక్కువగా వర్షము తక్కువ కాల వ్యవధిలో పడిపోతుంది. ఇంటెన్స్ రైన్ విత్ షార్ట్ డ్యూరేషన్ అంటే విత్ ఇన్ ఎ స్పాన్ ఆఫ్ 1 hour, ఒక గంట కాలంలో మనకి అత్యధికమైనటువంటి వర్షపాతం నమోదవుతుందని చెప్తున్నారు. అంటే మేబీ ఇప్పుడు ఒక సంవత్సర కాలంలో పడవలసినటువంటి వర్షం ఒక్క రోజులోనే పడిపోతుంది. మనకి యావరేజ్ ని 120 సెంటీమీటర్స్ ఆఫ్ రెయిన్ ఫాల్ పడాలి. 1200 mm to 1500 mm ఒక యావరేజ్ యాన్యువల్ రెయిన్ ఫాల్, 800 to 1200. బట్ అలాంటిది ఒక్క 3-4 రోజుల్లోనే మనకి అందులో 50% ఆఫ్ ది రెయిన్, అంటే 80 సెంటీమీటర్లు, కొన్నిసార్లు 40-50 ఇలాగ అనేకమైనటువంటి, అంటే ఆ తుఫాన్లో పడేటువంటి వర్షం అత్యధికంగా పడుతున్నది. అదే ప్రమాధి. అంటే ఇంటెన్స్ గా ఉంది మనస్సు కలత పెట్టినట్టుగా ఉంది. ఆ కలత పెట్టేటట్టుగా ఉన్నది మనస్సు. ఎంత ఉత్కృష్టమైనటువంటి బలమైనటువంటి మనస్సు అలాగ ఉన్నది. ప్రమాధి అంటే దానికి అన్స్టడీ, కలత చెందించినటువంటిది, కదిలిపోయేటువంటిది, బలముగా ఉండేటువంటిది, అది కూడా దృఢమైనటువంటిది. ఆ మనస్సు అనేటువంటిది దృఢంగా, అంటే దాని నుంచి గట్టిగా, అంటే ఇది మనం అనుకున్నాం. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మనము సీషోర్కి వెళ్తాం. సీషోర్కి వెళ్తే మనకి గాలి ఉన్నది, గాలితో పాటు అక్కడ ఉండేటువంటి ఆ కెరటాల తాలూకా హోరు, పెద్ద కెరటాలు వచ్చి మన మీద ఆ వాన చినుకులు ఒడ్డంబటి వెళ్తుంటే తగులుతుంటాయి. దాంతోపాటు ఇసుక వస్తుంది. ఆ ఇసుక అలాగా గట్టిగా తగులుతుంది, తడి ఇసుక, అంటే అంత గట్టిగా మనకి తగులుతూ ఉంటుంది. అలాగ మనస్సు ఏంటంటే అంత బలంగా చికాగ్గా కదిలిపోతున్నట్టుగా, ఏం అర్థం కాదు. ఎంత చెప్దామన్నా, ఈ ధ్యానం చేద్దామన్నా కుదరటం లేదు. అలా ఉంది నా మనస్థితి. ప్రమాధి బలవద్ దృఢం. 3 విశేషణాలు వేశాడు అక్కడ. అంటే అంత చంచలమైనటువంటిది, బాగుగా మధించేటువంటి స్వభావం కలిగినటువంటిది, మిక్కిలి దృఢమైనటువంటిది, బలమైనటువంటిది. అంటే వన్స్ యూ గెట్ ఇన్ టు దట్ మైండ్, ఇంకా మనస్సు నుంచి బయటికి రాలేము. ఆ మనస్సులో రాగము, ఆ మనస్సులో ఉండేటువంటి కలత, దాని నుంచి బయటికి రాలేము. బయటికి రావాలి అని అంటే వేరే మనస్సుకి బాగా నచ్చినటువంటి వేరే యావిగేషన్ లోకి వెళ్ళాలి తప్ప ఆ మనస్సుని కామ్ చేయడం అనేటువంటిది నా వల్ల కావట్లేదు. ఏతస్య అహం న పశ్యామి చంచలత్వా స్థిరం అని చెప్తూ, తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కృతం. అలాంటి మనస్సుని నిగ్రహం చేయడం అనేటువంటిది నా వల్ల అవటం లేదు. తస్య అహం నా నిగ్రహం మన్యే, నా వల్ల నిగ్రహించడం అనేటువంటిది నా వల్ల అవటం లేదు. సుదుష్కరం, చాలా దుష్కరమైనటువంటిది, అతి క్లిష్టమైనటువంటిది, చాలా కష్టమైనటువంటి పనిగా నాకు అనిపిస్తున్నది అని చెప్పి అర్జునుడు ఏ యోగం గురించి మనం మాట్లాడుతున్నాం, ఎంతసేపు చెప్పాడు ఆయన. దగ్గర 30 శ్లోకాల వరకు అర్జునుడికి యోగం గురించి, ఆత్మ సంయమనము, అసలు ధ్యానం ఎలా చేయాలి, ఎలా కూర్చోవాలి, దృష్టిని ఎక్కడ పెట్టాలి, ఆసనం మీద ఎలా ఉండాలి, వెన్నుముకు నిటారుగా పెట్టుకోవాలి, కనుబొమ్మల మధ్య దృష్టిని పెట్టుకోవాలి, మనస్సు అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటే దాన్ని పట్టుకొని నిలబెట్టాలి అనేటువంటి దాన్ని చెప్తే, ఆ మనస్సు ఎప్పుడైతే దాని మీద లగ్నం చేసావో భగవంతుని యందు, ఆ చిత్తంని తీసుకొచ్చి
ఆ ఆ మనస్సుని ఎప్పుడైతే సామ్యం వైపు పెట్టావని చాలా ఆ బ్రాహ్మీ స్థితి గురించి ఆయన చెప్పుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ బ్రహ్మ సంస్పర్శం సుఖం అత్యంతం అశ్నుతే అని చెప్పాడు. అంటే బ్రహ్మ స్పర్శ ఎప్పుడైతే కలుగుతుందో, అంటే ఆ పరమాత్మ భావన ఎప్పుడైతే కలుగుతుందో అని చెప్పి చాలా చెప్పాడు. తర్వాత ఆ ఆ స్థితి గురించి కూడా వర్ణించాడు. ఆ స్థితిలో ఉండేటువంటిది యస్య ఉపరమతి చిత్తం నిరుద్ధం యోగ సేవయ అన్నాడు. అంటే ఎప్పుడైతే ఆ మనస్సు అనేటువంటిది యోగము అభ్యసించడం వల్ల ఉపరతి పొందుతుందన్నాడు. ఉపరతి అని అంటే భగవంతునితో చాలా దగ్గరగా ఆనందపూర్వకంగా ఉంటుందన్నాడు. శాంతిపూర్వకంగా ఉంటుందని చెప్పాడు కృష్ణుడు. తర్వాత అది ఎక్కువ ఉత్కృష్టమైనటువంటి లాభం అని చెప్పాడు. యదృశ్య లాభ సంతుష్టో, అది ఆ లాభం అనే అత్యంత లాభం అనేటువంటిది ఆ లాభం గురించి కూడా చెప్పాడు. ఏంటది? ఆ ఆ ఎం ఎం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాధికం తథ అని చెప్పాడు. అంటే ఈ లాభం పొందిన తర్వాత ఉత్కృష్టమైనటువంటి లాభదాయకమైనటువంటిది యోగం అని చెప్పాడు. ఇంత చెప్పాడు ఆ యోగం గురించి, ఆ యోగ తాలూకా విశిష్టత గురించి, దాని తాలూకా ఉత్కృష్టత గురించి ఒక్క 2 శ్లోకాల్లో తేల్చి పడేశాడు. నా వల్ల కావటం లేదని. అంటే అర్జునునికే అది పట్టుబడలేదంటే మనకెలాగా అనేటువంటి సందేహం వద్దు. ఎందుకంటే ఇక్కడ చెప్పబోతున్నాడు కృష్ణుడు. ఎలాగ దాన్ని పట్టుకోవాలి, దానికి ఉపాయం ఏంటి అనేటువంటి విషయాన్ని చాలా చక్కగా తర్వాత అర్జునుడు ఇప్పుడు మనకి కలిగినటువంటి సందేహాలకి మళ్ళీ పాపం కృష్ణుడికి అదే పని. భగవంతుడు ఎప్పుడు కూడా మనం ఒక అడుగు వేస్తే ఆయన 10 అడుగులు వేసుకొని ముందుకు వస్తాడు. ఎప్పుడు మనం ఆయన వైపు చూస్తామా అని ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ మనకే ఉండు అని చెప్పి అంటూ ఉంటాం. ఎప్పుడు మనకి ఇంకా టైం లేదని. సో అలా కాదు. ఇక్కడ శ్రీకృష్ణుడు మాట్లాడుతున్నాడు అర్జునుడు అడిగిన దాని మీద. ఏం మాట్లాడుతున్నాడు అని అంటే, అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. చాలా బాగా చెప్తున్నారు. ముందు ఏం చేస్తున్నాడు అని అంటే, ఏంటి ఎంత చెప్పినా నీకు అర్థం కాలేదా ఏంటని పాపం ఆయన్ని కించపరిచేటట్టుగా మాట్లాడలేదు. హీ వాజ్ ప్యాటింగ్ హిమ్, హీ వాజ్ ఎక్నాలెడ్జింగ్ వాట్ అర్జున టోల్డ్, అది చెప్తున్నాడు. అండ్ హీ వాజ్ కొంతవరకు ఆయనకి ఎక్నాలెడ్జింగ్ కూడా, అంటే ఆయన్ని ప్యాట్ చేసి చాలా కరెక్టే, నువ్వు చెప్తున్నట్టు కరెక్టే అనేటువంటి విషయాన్ని కూడా చెప్తున్నారు. అంటే ఎంకరేజ్ చేస్తున్నాడు. సాధకుడికి కావాల్సింది ఎంకరేజ్మెంటే. అంతేగాని ఇన్నాళ్ళు చేసా ఏం వంట పడుతుందిలే, ఇన్నాళ్ళు చేసినా నీకు పట్టుబడలేదు, ఇంకా అయ్యే పని కాదు నీకు, ఇంకా చేస్తే చేయి, యుద్ధం చేయి, ఇంకా నా పని నేను చేస్తాను, నీ పని నీ చేయని అంటలే. ఎందుకంటే కృష్ణుడు అంత కరుణాస్వరూపుడు, అంత భగవంతుడు అంటేనే ఆ తత్వం, భగవంతుడు అంటేనే ప్రేమమయుడు, భగవంతుడు అంటేనే అంతటిని. ఎందుకంటే మనకంటే వేరుగా లేదుగా, మనలోనే ఉంటూ మనం నడిపిస్తున్నటువంటి తత్వమే భగవంతుడు. సో వేరు అనేటువంటి భావం ఎప్పుడైతే వచ్చిందో మనకి బెంగ అనేటువంటిది వచ్చింది. ఆ బెంగను పోగొట్టడానికి మాట్లాడుతున్నాడు కృష్ణుడు. ఏం చెప్తున్నాడు? హే మహాబాహో అన్నాడు. ఇక్కడ కాకపోతే మహాబాహో అనేటువంటి చిన్న, అది ఎత్తి పొడుపు మాట, లేకపోతే ఆయన గొప్పతనాన్ని గుర్తు చేసేటువంటి మాట అనేటువంటిది జాగ్రత్తగా గమనించాలి. మహాబాహువులు అని అంటే దృఢమైనటువంటి బాహువులు కలిగినటువంటి వాడా. మహాబాహు అంటే పెద్దదైనటువంటి చేతులని కాదు. ఒక పెద్దదైన చేతులైనా కూడా మనం దాన్ని ఎలా తీసుకోవాలంటే దృఢమైనటువంటివి, బలమైనటువంటిది, గొప్పదైనటువంటి బాహువులు కలిగినటువంటి వాడు. ఎందుకంటే అర్జునుడు ఏంటి, మామూలుగా సహజంగా క్షత్రియుడు, యుద్ధ విద్యల్లో ఆరితేరినటువంటి వాడు, మహా గొప్ప, అప్పుడు ఉండేటువంటి కాలంలో, ఆ కాలంలో ఉత్కృష్టమైనటువంటి ఈ విలు విద్యలన్నీ నేర్చుకొని ఈజ్ ఎ వెరీ పవర్ఫుల్ వారియర్. అనేకమైనటువంటి యుద్ధాలు చేసి అనేక మందిని జయించినటువంటి వాడు. అందువల్ల మహాబాహు అన్నారు. మహాబాహు అంటే బాహువులు దేనికి సూచిస్తాయి అని అంటే కర్మకి సూచిస్తాయి. ఎందుకంటే చేతులు కాళ్ళతో మనం చేసేటువంటి కర్మలే, నడుస్తూ ఉంటాము, చేతులతో రాస్తూ ఉంటాము, లేకపోతే ఏదైనా పనులు చేస్తూ ఉంటాము. అన్ని పనులకి అంటే కర్తవ్యమును, కర్మలు చేయడానికి మనకు ఉపయోగపడింది. అందుకనే వాటిని కర్మకు ఉపకరణములు అన్నారు. జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు అని మనం చూసాం. జ్ఞానము అని అంటే తెలుసుకునేటువంటిది, కన్ను, ముక్కు, చెవి, చర్మం, నాలుక ఇత్యాదివి జ్ఞానేంద్రియములు. కర్మేంద్రియములు అంటే తెలుసుకున్నటువంటి జ్ఞానంతో మనం కర్మలలో తగులుకున్నాం. అంటే నడుస్తూ ఉండడం, రాస్తూ ఉండడం, అన్నం తింటూ ఉండడము, లేకపోతే స్నానం చేసినప్పుడు చేతులతో చేసుకోవడం, చెయ్యి అనేకమైనటువంటి కర్మలు చేస్తూ ఉంటుంది, చెయ్యి చేసినటువంటి కర్మలు. అందువల్ల మహాబాహు అన్నాడు. అంటే ఒక రకంగా ఏం చెప్తున్నాడంటే, నువ్వు చాలా
కర్మలు చేయటంలో ఉత్కృష్టమైనటువంటి స్థితి పొందినటువంటి వాడు. కానీ మనస్సు అనేటువంటిది ఆ బాహువులతో చేసేటువంటి కర్మ కాదు అన్నట్టుగా కూడా గుర్తు చేస్తున్నాడు. ఏ మహాబాహో, అట్ ది సేమ్ టైమ్ యు ఆర్ ఏ వెరీ పవర్ఫుల్ పర్సన్. సో దట్ పవర్ ఇన్ ద మీన్స్ నువ్వు కర్మలయందు మంచి ప్రజ్ఞ ఉన్నది కాబట్టి ఆ కర్మనే మనస్సును లగ్నం చేయడానికి కూడా ఉపయోగించినట్టుగా కూడా గుర్తు చేస్తున్నాడు. సో 2 రకాలైనటువంటి అక్కడ మనం చూడొచ్చు. మహాబాహో అనేకమైనటువంటి మనం చూసాం. అంటే ఎప్పుడైతే ఈ సంబోధన, ఈ మాట్లాడేటువంటి విధానాన్ని బట్టి మనం కొంచెం జాగ్రత్తగా పట్టుకోవాలి. అంటూ ఏం చెప్తున్నాడు? అసంశయం మహాబాహో, నువ్వు చెప్పినటువంటి విషయము అసంశయం అంటే సంశయం లేదు. కరెక్ట్, వాట్ యు ఆర్ సేయింగ్ ఇస్ కరెక్ట్. అసంశయం, చంచలమైనటువంటి మనస్సును నిగ్రహము చాలా కఠినము, సందేహం లేదు. ఈ వాజ్ వ్యాలిడేటింగ్ ఇస్ పాయింట్. అసంశయం. దేనికి సంశయము? మనో దుర్నిగ్రహం చలం. ఈ మనస్సుని నిగ్రహము చేయుట అనేటువంటి విషయము, నిగ్రహించడం అనేటువంటి విషయము అసంశయం, సంశయం కానటువంటిదే. ఎందుకు అనంటే మనస్సు చలం అన్నాడు. ఇక్కడ కూడా మనం కొంత గమనిస్తే, అంతకు ముందు అర్జునుడు మాట్లాడినప్పుడు మనస్సు గురించి ఏం చెప్పాడు ఆయన? చెంచలం అన్నాడు. ఇక్కడ కృష్ణుడు ఏమన్నాడు? చెంచలం అనలే, చలం అన్నాడు. చలం అంటే కదులుతుందిలే, దాన్ని కదలకుండా ఎందుకు ఉంటుంది? మనస్సు అంటేనే ప్రవహించేటువంటిది, ఫ్లక్స్. ఇట్ ఈస్ ఇన్ కాన్స్టెంట్ ఫ్లక్స్. చలన స్వభావమే మనస్సు. మనస్సు అంటేనే ఒక చోటు ఉండేటువంటిది కాదు. మనస్సు అంటేనే కదిలేటువంటిది. మనస్సు అంటేనే ప్రకృతి. ప్రకృతి అంటేనే మారేటువంటిది. మారడం అనేటువంటిది మనస్సు లక్షణం. చెంచలం అని ఎందుకు అంటున్నావు? ఇంకా ఏమన్నాడు ఆయన? ప్రమాది బలవద్రుడం అన్నాడు. ఈజ్ నాట్ వ్యాలిడేటింగ్ దట్. అసంశయం, కొంతవరకు నువ్వు చెప్పింది కరెక్టే, అంతేగానే నువ్వు చెప్పింది అలాగా అని అనలే. పాప ఎంకరేజింగ్ గా మాట్లాడుతూ మనస్సుని నిగ్రహించడం అనేటువంటిది కష్టమే. అందుకని ఏమన్నాడు? చలం, కదులుతూ ఉంటుంది మనస్సు. అంతేకాకుండా దుర్నిగ్రహం అలా, మనస్సు దుర్నిగ్రహం అన్నాడు. అంతేగాని ప్రమాది బలవత్ దృఢం అని అనలే. దుర్నిగ్రహం అనంటే నిగ్రహించుట అనేటువంటిది కొంచెం కష్టమే. దు అనేటువంటిది ఏమిటి అని అంటే, దు అనేటువంటిది యాడ్ చేసేటంటే నిగ్రహం అన్నాం కదా. దుర్నిగ్రహం అంటే అసలు నిగ్రహించలేము అని అనలే. నిగ్రహించడం అనేటువంటిది కష్టమైనటువంటిది అన్నాడు. దుర్నిగ్రహం అంటే ఇట్ ఈస్ పాసిబుల్, అంతేగాని ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అనలే. ఇంపాసిబుల్ అంటే ఇంకా సమస్య ఉంది. ఇంపాసిబుల్ అంటే మనం ఇక్కడ కూర్చోక్కర్లేదు, సత్సంగం చేయక్కర్లేదు, మాట్లాడుకోక్కర్లే, ఇంకా అయ్యేది పని కాదని చెప్పి మనం దేవుడికి కొబ్బరికాయ కొడుతూ కూర్చొని చేసుకోవచ్చు. బట్ ఇక్కడ అది కాదు మాట్లాడుతుంది. ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడు కృష్ణుడు అంటే దుర్నిగ్రహం చలం. ఇది మనం గమనించాలి. మన ధ్యానంలో కానీ, మన సాధనలో కానీ, మనం చేసేటువంటి దాంట్లో కానీ ఇక్కడ కృష్ణుడు ఏం మాట్లాడుతున్నాడు అనేటువంటి చాలా సునిశ్చితంగా మాట్లాడి దాన్ని తెలుసుకొని పట్టుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఇది మనకి చాలా, ఇట్ విల్ గివ్ లాట్ ఆఫ్ స్ట్రెంగ్త్ టు అవర్ సాధన, లాట్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ టు గో ఇన్ టు దట్ పాత్ ఆఫ్ స్పిరిచువాలిటీ, అంటే అండర్స్టాండింగ్ ఇట్. దానికి చెప్తున్నారు అనమాట. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే అసంశయం మన మహాబాహో మనో దుర్నిగ్రహం చలం. దుర్నిగ్రహం అంటే ఏమనుకున్నామనంటే కష్టపడాలి. దు అనేటువంటి దాని కాబట్టి, అంటే దుఃఖేన నిగ్రహం అనేటువంటి దాన్ని తాలూకాలి. దుఃఖేన నిగ్రహం అంటే దుఃఖము అని అంటే ఇక్కడ తెలుగులో ఉండేటువంటి దుఃఖం కాదు. దుఃఖము అని అంటే అదే చాలా అసలు నాకు దుఃఖం అని ఆ దుఃఖం కాదు. ఇక్కడంటే దుఃఖేన అని అంటే కఠినం, కష్టమైనటువంటిది. బాగా దాని ఎందుకు కొంచెం శ్రద్ధ పెడితే దాన్ని పట్టుకుంటే దాన్ని పట్టుకోగలం. దుఃఖేన నిగ్రహం, అంతేగాని ఇంపాసిబుల్ అనలే. సో అందువల్ల ఏం మాట్లాడుతున్నాడు కృష్ణుడు? మనో దుర్నిగ్రహం చలం. ఇక్కడ కొన్ని ఉపాయాలు చెప్తున్నాడు ఆయన. కొన్ని ఉపాయాలు పట్టుకుంటే మనము ఈ ధ్యానం అనేటువంటి దాన్ని పట్టుకోగలుగుతాం. ఇక్కడ అర్జునుడు ఈ శ్లోకంలో మనకి ఈ 2 ఉపాయాలు చూపించారు. ఏంటిది? అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. అభ్యాస వైరాగ్యముల వలన చ గృహ్యతే అంటే పొందబడును, గ్రహించబడును, లేదా దీన్ని సాధించుకోవచ్చు, లేదా నిగ్రహించుకోవచ్చు అనేటువంటి విషయాన్ని ఇక్కడ 2 చెప్పారు. అభ్యాసేనతు కౌంతేయ. కానీ నువ్వు చెప్తున్నటువంటి విషయము ప్రమాది బలవదృఢం అన్నా నేను దాని మీద కొంచెము ఐ హ్యావ్ ఎ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ.
ఐ జస్ట్ డిఫర్ విత్ యువర్ పెర్సెప్షన్. ఎందుకు అని అంటే అది దుర్నిగ్రహము, నిగ్రహించబడట కొంత కష్టమే. కానీ అభ్యాసేనతు కౌంతేయ, అభ్యాసము తు అంటే అయితే అన్నాడు. బట్ ఇన్స్టెడ్ ఇఫ్ యు పుట్ ఎన్ ఎఫర్ట్, ఇఫ్ యు పుట్ ఎ ప్రాక్టీస్, అభ్యాసము అండ్ వైరాగ్యము చ గృహ్యతే, దీనివల్ల నిగ్రహించబడును, గ్రహించబడును, నిగ్రహించుట సాధ్యమే అనేటువంటి 2 ఉపాయాలు చెప్పారు. తర్వాత శ్లోకంలో కూడా ఒక 3వ తాలూకా ఉపాయం కూడా చెప్పారు. అంటే మనం మామూలుగా 2 ఉపాయాలు అనుకుంటాం, కానీ ధ్యానం చేయడానికి కానీ లేదా ఈ మనకి ఈ ఈ దీంట్లో మనం ఈ సాధనలో నిలబడడానికి కానీ మనకి 3 ఉపాయాలు ఉంటాయి. ఏమిటా 3 ఉపాయాలు అంటే, 1 అభ్యాసము, 2 వైరాగ్యము, 3వది సంయమనము. సంయమనము అంటే మనస్సుని కామ్ చేయడం, సంయమన విద్య అంటారు. అంటే సంయమనము అని అంటే దాన్ని విచ్ యూ కెన్ గవర్న్ దెమ్, నిగ్రహించబడినటువంటి మనస్సు. అభ్యాస వైరాగ్యములతో పాటు సంయమనం పాటించలేదంటారు. ఏ మాత్రం ఆ మాత్రం కూడా ఇఫ్ యూ కెనాట్ అంటే ఇఫ్ యూ కెనాట్ గవర్న్ యువర్ సెల్ఫ్, ఇఫ్ యూ కెనాట్ కంట్రోల్ యువర్ సెల్ఫ్, ఇఫ్ యూ కెనాట్ స్టడీ యువర్ సెల్ఫ్, ఇఫ్ యూ కెనాట్ see the obvious behind what is happening, and if you are not aware of yourself, if you are ungoverned, if you are not aware of what is happening, if you can't observe your mind, if you can't be a sakshi to your mind, ilaga అనేకముగా మనం చెప్పుకోవచ్చు గవర్నెన్స్ అన్నమాట. సో తనను తాను పరిపాలించుకోకపోతే, తనను తాను నియంత్రించుకోలేకపోతే ఈ యోగం అనేటువంటి సిద్ధించదు అనేటువంటి విషయాన్ని తర్వాత శ్లోకంలో చెప్పారు. అసంయతాత్మన యోగో దుష్ప్రాపమేమతి, ఆ శ్లోకం గురించి కూడా చెప్పుకుందాము. సో ఇక్కడ మనము ఈ 2 విషయాలను పట్టుకునే ప్రయత్నం చేద్దాం. ఏం చెప్తున్నారు? అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతే. ఏమిటి అభ్యాసము వైరాగ్యము అంటే ఏమిటి? దీని గురించి విన్నాం మనము, అభ్యాస వైరాగ్యాల గురించి. బట్ దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ సాధన. ఏం చెప్తున్నారు అని అంటే, ఓ మహాబాహో, మైటీ ఆర్మ్డ్ అర్జున, అన్డౌటెడ్లీ ద మైండ్ ఈజ్ ఫికిల్ అండ్ అన్రూలీ. పరమహంస యోగానంద గారు చెప్తున్నట్టు మైండ్ ఈజ్ ఫికిల్ అండ్ అన్రూలీ, బట్ బై యోగా ప్రాక్టీస్ అండ్ బై డిస్పాషన్, బై యోగా ప్రాక్టీస్, అభ్యాసము అని అంటే బై ది ప్రాక్టీస్ ఆఫ్ యోగా, అండ్ బై డిస్పాషన్, వైరాగ్యము, ఓ సన్ ఆఫ్ కుంతి అర్జున, ది మైండ్ మే నెవర్ ది లెస్ బి కంట్రోల్డ్. కంట్రోల్ అంటే ఇక్కడ కంప్లీట్ గా దాన్ని ఏదో కంట్రోల్లో పెట్టేసి ఏదో మూతి పెట్టి బిగించేసి అనేటువంటిది కాదు. మనము దేని యందు అయితే ఫోకస్ పెడదామని అనుకుంటున్నామో దాని యందు నిలబడి ఉండడం. ఇన్ దట్ సెన్స్ వీ హ్యావ్ టు టేక్. అందుకని మైండ్ని ఎప్పుడు కంట్రోల్ చేయకూడదు. ఇప్పుడు చిన్న పిల్లవాడిని మనము బలవంతంగా మొండికితనంగా వాడిని ఏదైనా నిగ్రహాన్ని పని చేస్తే ఈ బికమ్స్ వెరీ అన్రూలీ. వాడు తిరగబడతాడు, ఇంట్లోంచి పారిపోతానంటాడు, లేకపోతే ఏదో విపరీతమైనటువంటి చేష్టలు చేస్తూ ఉంటాడు. సో గుంట్లో ఉన్న వస్తువులన్నీ బదలు కొట్టేస్తూ ఉంటాడు. అలాంటిది అంత మొండివాడి మనస్సు, మొండివాడు ఎంత బలవంతుడో మొండివాడిని రాజు కంటే బలవంతుడు అంటాడు. అలాగే మన మనస్సు కూడా మనం మొండిగా నిగ్రహించాలని ప్రయత్నం చేస్తే అయ్యే పని కాదు. అందువల్ల లాలయే చిత్త బాలకం అన్నారు. అంటే చిన్న పిల్లవాడిని లాలించి దాన్ని చక్కగా దాన్ని నిగ్రహించుకోవాలి, మంచి మాటలు చెప్తాలి. ఇప్పుడు పిల్లవాడు ఏదో వస్తువు పట్టుకుంటాడు, అమ్మ నాన్న వస్తువు పట్టుకోకూడదా, బద్దలైపోతుంది, గ్లాసు ఇచ్చిరా అని అంటే నేను ఇవ్వనంటాడు. లేదంటే గట్టిగా పట్టుకొని ఇస్తావా ఇవ్వంటే వాడు దెబ్బని కింద పడేస్తాడు, గ్లాస్ బద్దలైపోతుంది. అలాంటిది మనస్సు. అంతేగాని నువ్వు ఊరుకుంటావా, నీకు చెప్తాను, నువ్వు ఉంటావా లేదా అంటే వినదు, మనస్సు వినదు. నీకు మొండిగా నేను ఇవాళ ఎట్టి పరిస్థితుల్లోనే నేను 10 మాలలు చేస్తాను లేదా 12 మాలలు చేస్తానంటే వినదు మనస్సు. 1 మాల వరకు ఉంటుంది, తర్వాత నీ మాలలు నీకు తిరుగుతూ ఉంటే అది ఎక్కడో తిరుగుతూ ఉంటుంది. అలాగే ఇవాళ ఓం నమ శివాయ జపం చేస్తానండి అని అంటే 1 గంట సేపు కూర్చుంటానంటే 10 నిమిషాలు కూర్చున్న తర్వాత ఏదో పని జ్ఞాపకం పెట్టుకుంటావు. వెంటనే నువ్వు ఆ పని చేస్తావా, నువ్వు లేస్తావా. ధ్యానం ఇవాళ 15 నిమిషాలు చేస్తామండి లేకపోతే 1 అరగంట చేస్తానండి అంటే వినదు. మొండితనంగా ఎప్పుడూ పనికిరాదు. దాన్ని లాలించి బుజ్జగించాలి. అందువల్ల కృష్ణుడు ఏం చెప్తున్నాడంటే దానికి ఒక ఉపాయాన్ని చెప్తున్నాడు. ఉపాయాలు ఏమిటి అని అంటే అభ్యాస వైరాగ్యములే దాని ఉపాయం. ఉపాయము అని అంటే దీనికి కూడా ఉంది. ఉపాయము అని అంటే మనకి ఒక
ఒక తోడు లాంటిది. ఉపాయం లేనివాడిని ఊళ్ళోంచి తరిమేమన్నారు. అదొక సామెత ఉంది. ఉపాయము అనంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు ఒక ఒక నది దాటాలి. లేకపోతే ఒక కాలువ దాటాలి. ఒక కాలువ దాటాలి అనంటే మనకు ఉపాయం ఏంటి? ఆ ఉపాయం ఏమిటి అనంటే మనం ఆ పడవ వాడికి డబ్బులిచ్చి ఆ పడవ ఎక్కితే వాడు ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకి దాటేస్తాడు. అంతేగాని ఇక్కడ మొండిగా కూర్చొని నేను గంట సేపు ధ్యానం చేస్తాను, నేను గాల్లో నడిచే శక్తి వస్తుంది, నాకు లేదంటే నేను నీళ్ల మీద నడిచే శక్తి వస్తుంది అని చెప్పి హిమాలయాలకు పోయి ఓ పావలాతో రూ. 10 లేకపోతే రూ. 10 కాలు ఈజీగా దాటడానికి ఉపాయాన్ని వాడాలి కానీ మొండితనంగా ఏదో లేనిపోని మూర్ఖత్వంగా పెట్టుకోవడం అనేటువంటి పనికిరాదు. అలాగే ఈ ఈ యోగము కూడా ఒక ఉపాయం. ఇప్పుడు మెడిటేషన్ కుదరట్లేదు, దానికి ఉపాయం ఏంటి? ప్రాణాయామం చేయి. ప్రాణాయామం చేస్తే ఏమవుతుంది? మనసు కామ్ డౌన్ అవుతుంది. ప్రాణాయామం ఒక 10 నిమిషాలు చేస్తే ఏమైంది? యాజిటేటెడ్ గా ఉండేటువంటి మనస్సు, కలత చెందినటువంటి మనస్సు కాస్త నెమ్మదిస్తుంది. అది ఉపాయం. ప్రాణాయామం ఉపాయం. శరీరంలో బాగా ఇప్పుడు ఇవాళ హెవీగా ఉంది, భోజనం చేసిన తర్వాత అసలు ఏమీ లేదు, ఒక 10 నిమిషాలు 10 నిమిషాలు నడిచిన తర్వాత మనం చేస్తే అది ఉపాయం. అంటే ఆ హెవీనెస్ కాస్త తగ్గుతుంది. లేకపోతే వజ్రాసనంలో 15 నిమిషాలు కూర్చుంటాను, అప్పుడు పొట్టలో ఉండేటువంటి హెవీనెస్ అంతా తగ్గుతుంది. నిద్ర పట్టట్లేదు, కాసేపు అయితే మంచి పుస్తకాన్ని చూస్తాను అంటే మనస్సుని ఉపాయం వైపు మళ్ళిస్తున్నాం. అది ఉపాయం అంటే. ఉపాయము అంటే మనని సాధనకు ఉపయోగపడేటువంటిది అనమాట. అది ఉపాయం. ఆ సాధన అంటే దాన్ని యందు నెలకొనడానికి ఉపాయం అనేటువంటిది అవసరం. దానికి ఉపాదాయేతి ఏ హ్యేయ అంటే ఆ ఉపాయం ఏదైతే ఉంటుందో దాన్ని స్వీకరించి విడిచిపెట్టాలి. అంతేగాని ఆ ఉపాయం అనేటువంటిది ఎంతవరకు అనంటే మనని మళ్ళీ మన మార్గమునందు, మన గమ్యమునందు, మనము లక్ష్యమునందు నిర్దేశింపజేసేటువంటిది ఉపాయం. ఆ ఉపాయం రావాలి అంటే బుద్ధి కుశలత కావాలి. అది చెప్పారనమాట. అంటే మన చదువు, మన జ్ఞానము, మనం నేర్చుకునేటువంటిది ఏంటంటే మనకి ఆ ఉపాయాన్ని తోపింప చేసేటట్టు చేయాలి. అది ఇంపార్టెంట్ అనమాట. కృష్ణుడు అదే చెప్తున్నాడు. అలాంటిది 2 ఉపాయాలను ఇక్కడ మన సాధనలో ముందుకెళ్ళాలంటే 2 ఉపాయాలని ఆయన నిర్దేశిస్తున్నాడు. ఏమిటా ఉపాయములు అని అంటే మనం అనుకున్నాం అనమాట. అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేనచ గృహ్యతి. అయితే ఏంటండి అభ్యాసం అంటే ఏమిటి? ఇక్కడ శంకరాచార్యుల వారు అత్యద్భుతంగా దాని డెఫినిషన్ ఇచ్చారు. ఏం చెప్తున్నారు అని అంటే కింటు అభ్యాసేనతు అభ్యాసో నామ చిత్తభూమౌ కస్యాంచిత్ సమాన ప్రత్యయా వృత్తి చిత్తస్య. ఇది చదివితే ఏం అర్థం అవుతున్నది? ఏం అర్థం అవట్లేదు. ఏదో పిల్లి మార్జాలము బిడాలము ఇలా ఉన్నట్టుగా ఉంది. ఏంటో దాన్ని చూద్దాం. అంటే దీని గురించి పెద్ద ఏం లేదు. దీని యందు పతంజలి కూడా ఆయన చెప్పారు. పతంజలి కూడా ఏం చెప్పారంటే అభ్యాసము అంటే ఆ పతంజలి యోగ సూత్రాల్లో కూడా ఈ యోగమునందు నిలబడము, ఆయన ఏం చెప్పారు పతంజలి మహర్షి? ఆ యోగ చిత్తవృత్తి నిరోధ అన్నారు. యోగము అని అంటే చిత్తవృత్తుల నిరోధం అని అన్నారు ఆయన. అంటే మనస్సుని నిగ్రహించడం అనేటువంటి దాన్ని చెప్పారు ఆయన. కానీ దానికి ఏమైనా చెప్పారు? అది ఎలా అలవడుతుందంటే అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ అని చెప్పి ఆయన పతంజలి సూత్రం ఇచ్చారు మొదటి సమాధి పాదంలో. అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధ ఆయన కూడా అదే చెప్పారు. కృష్ణుడు కూడా ఇక్కడ అభ్యాస వైరాగ్యముల వల్లనే నీకు సిద్ధిస్తుంది అని చెప్పారు. అక్కడ కూడా అభ్యాస వైరాగ్యం. ఆయన ఏం డెఫినేషన్ ఇచ్చారు? అభ్యాసము అని అంటే ఇక్కడ అభ్యాసము అని అంటే అభ్యాసో నామ చిత్త భూమి తత్ర స్థితౌ యత్నో అభ్యాస. ఈయన సింపుల్ గా ఇచ్చారు. అభ్యాసము అని అంటే తత్ర స్థితౌ యత్నో అంటే ఆ స్థితి యందు నిలబడి ఉండుటకు చేసేటువంటి ప్రయత్నము అభ్యాసము. ఏ స్థితి యందు అంటే మనస్సు చంచలం అయిపోతున్నప్పుడు యతో నిశ్చరతి మనశ్చంచలం అస్థిరం తతో నియమ్య అయితే తాత్మన్య అనేటువంటిది కృష్ణుడు కూడా చెప్పాడు. శనై ఉపరమేత్ అంటే కొంచెం కొంచెముగా మనస్సును ఉపరతి పొందించవాలని ముందు శ్లోకాల్లో కూడా చెప్పారు ఆయన. దాంట్లో ముందుండేటువంటి శ్లోకాల్లో శనై కొంచెముగా నెమ్మదిగా ఈ సాధన చేయవాలని అనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. ఇక్కడ కూడా పతంజలి కూడా ఏం చెప్తున్నారంటే అభ్యాసం అని అంటే తత్ర స్థితౌ యత్నో ఆ స్థితి యందు నిలబడుటకు చేసేటువంటి ప్రయత్నము. ఇక్కడ శంకరాచార్యులు గారు ఏంటి అంటున్నారంటే ఏ స్థితి యందు నిలబడము అంటే ఒకానొక చిత్తభూమి యందు సమానమైన చిత్తము యొక్క ప్రత్యయమును ఆవృత్తి చేయుట.
వాట్ ఈజ్ మెంట్ బై దట్. పదాలు చూసి మనం భయపడే అవసరం లేదు. దాన్ని పట్టుకుంటే మనకు అర్థం అయిపోతుంది. ఏం చెప్తున్నారు అంటే చిత్తభూమి అభ్యాసము ఒకానొక చిత్తభూమి. చిత్తభూమి అనంటే చిత్తము తెలుసు. చిత్తము అనంటే ఇక్కడ మనస్సే. మనస్సు ఒక భూమి యందు పెట్టాలి. ఇప్పుడు మనం మామూలుగా నడుస్తూ ఉంటాం. మనం ఎక్కడైతే నడుస్తూ ఉంటామో ఆ నడిచేటువంటిదే భూమి. భూమి అంతే కదా. మనం ఎక్కడున్నామో విశాఖపట్నం రోడ్లో ఉన్నాము అంటే విశాఖపట్నం భూమి మీద నడుస్తున్నాము. ఎక్కడున్నారండి మీరు అంటే సముద్రం దగ్గర ఉన్నాను, బీచ్ ఒడ్డులో ఉన్నాను అంటే భూమి ఎక్కడున్నది? అక్కడ బీచ్ అనేటువంటి భూమిలో నడుస్తున్నాము. లేదండి నేను ఎక్కడున్నాను అని అంటే నేను పలానా పార్క్ లో ఉన్నాను, సెంట్రల్ పార్క్ లో ఉన్నాను అంటే సెంట్రల్ పార్క్ యొక్క భూమి యందు ఉన్నాను. అలాగే చిత్తమునకు ఒక భూమి ఉన్నది. భూమి అని అంటే ద ఫీల్డ్ విత్ విచ్ వి ఆర్ ప్లేస్డ్. అలాగే మన చిత్తము అంటే మనస్సు. ఈ మనస్సు అనేటువంటిది ఎక్కడుంది? ఇది తెలియాలి, మనకి తెలుసుకుంటున్నాం కూడా. ఎందుకంటే మనస్సుని గమనించడమే ధ్యానం. అంటే దానికి ఉపాయం కావాలి. ఎందుకంటే మన సమస్య ఏంటి? మనస్సు నిలబడటం లేదు, మనస్సు స్థిరం అవటం లే. దానివల్ల ఏం చేయాలి? మనస్సును గమనించడం. కానీ మనస్సుని గమనించడం ఎలాగుండాలి? జాగరూకతగా, ఏకాగ్రముగా గమనించడము అభ్యాసం. మనస్సుని ఏకాగ్రముగా గమనించడము ధ్యానము. అదే ఇక్కడ చెప్తున్నటువంటి ఆయన చెప్పేటువంటి అభ్యాసం. ఈ అభ్యాసం ఏమిటనగా ఒకానొక చిత్తభూమి యందు. ఏ చిత్తభూమి? సపోజ్ వీ టేక్, మనం ఇప్పుడు ఈ రోజు మనము మూడు మూడు పెట్టుకో అంటే ఒక మంత్రం తీసుకున్నాం అనుకోండి. మంత్రం ఓం నమ శివాయ, ఓం సింపుల్ మంత్రం. లేకపోతే రామ, లేకపోతే ఓం నమో భగవతే వాసుదేవాయ, సమ్ గురువు గారి చేత ఇవ్వబడినటువంటి మంత్రం ఓం గురు. ఏ మంత్రం అయితే తీసుకున్నామో అది మన భూమి అవుతుంది. అంటే దట్ ఈస్ ద ఫీల్డ్ విత్ విచ్ వీఆర్ ఇంటరాక్టింగ్. ఆన్ దట్ ఫీల్డ్ వీఆర్ నడుస్తున్నాం. ఆ మనస్సు అభ్యాసం అంటే ఏంటంటున్నారు? ఒకానొక చిత్త భూమి యందు అంటే మన ధ్యేయ వస్తువునందు. ధ్యేయ వస్తువు అంటే ధ్యానింపదగినటువంటి వస్తువునందు. ఇక్కడ 2-3 స్థితులు ఉంటాయి. మనం ఏంటంటే ఇప్పుడు అసలు మనస్సుకి సాక్షిగా ఉండేటువంటి స్థితి ఉంటుంది. అంటే అమనీభావం అని అంటాం. అంటే మనస్సు లేకపోవడం. మనస్సుకి ఎప్పుడు ఉండదు మనస్సు అంటే. ఇప్పుడు ఇక్కడ మనకు మనస్సు లేకపోవడం కాదు. మన సమస్య ఏంటంటే మనస్సు చాలా చంచలం అయిపోయింది. చాలా బలంగా నన్ను అసలు ఏనియందు నిలబడకుండా చేస్తున్నది. మనస్సుని ఒక దాని మీద ఫోకస్ పెట్టలేకపోతున్నాను, ఒక స్టడీగా ఉంచలేకపోతున్నాను. అలాంటి మనస్సుని మొట్టమొదటి ఏం చేయాలి? చిన్నపిల్లడికి 1వ క్లాసు 2వ క్లాసు 10th క్లాస్ వరకు మెల్లిగా చదివించి, తర్వాత ఇంటర్మీడియట్ కి చదివించి, తర్వాత బిఎస్సి చదివించి, తర్వాత ఎంఎస్సి చదివించి అలాగే వేస్తే వాడికి అర్థమవుతుంది. అప్పుడు వాళ్ళకి ఒక ఫీల్డ్ ఆఫ్ ఇంట్రెస్ట్ వస్తుంది. ఆ ఫీల్డ్ ఆఫ్ ఇంట్రెస్ట్ లో వాడు పిహెచ్డి చేసి ఉత్కృష్టమైనటువంటి రీసెర్చ్ తో వెళ్ళిపోతాడు. అలాగే ఇప్పుడు మనస్సును కూడా లాలిస్తున్నాము. లాలన చిత్త బాలయ్య. ఈ చిత్తం ఎలా ఉంది అని అంటే మొండి బాలుళ్లాగా ఉంది, మూర్ఖమైనటువంటి బాలుళ్లా ఉంది. ఏమిటి అని అంటే వీడికి అంతా కూడా సంసారము, వస్తువులు, వాటి యందు తగులుకొని ఉన్నాడు. బాగా ఇంట్రెస్ట్ గా ఉంది. ఇప్పుడు రేపు కొత్త మూవీ ఏం రిలీజ్ అవుతుంది, ఇప్పుడు ఇక్కడ తుఫాను వస్తున్నారు కదా, ఎక్కడ ఏం మునిగిపోయాయి, ఎక్కడ ఎవరు ఇది అయిపోయారు అనేటువంటిది. అంటే విషయాల పట్ల విపరీతమైనటువంటి రాగం ఉన్నది మనకి. విషయాల పట్ల విపరీతంగా మనస్సు వెళ్ళిపోతున్నది. సో దానిని మనం పట్టుకొని ఈ చిత్తభూమికి, ఆ భగవంతుని చిత్తభూమికి తీసుకురావాలి. మన ధ్యేయం ఏమిటి? మనస్సుని శాంతి చేయడం, మనస్సుని ప్రశాంత చేయడం మన ధ్యానం, మన ధ్యేయం. మనస్సు యందు ఆనందాంతో ఉండడం అనేటువంటిది. ఎత్ర ఉపరమతే చిత్తం అన్నాడు కృష్ణుడు. అంటే చిత్తాన్ని ఉపరతి పొందించడం. ఉపరతి అని అంటే మన మనస్సులోనే, మన హృదయంలోనే ఉండేటువంటి కృష్ణుడికి దగ్గరగా తీసుకెళ్ళడం. ఎందుకంటే కృష్ణుడి కంటే అన్యముగా లేను, భగవంతుడి కంటే అన్యముగా లేను. అది మనకు కొంత తెలిసింది, కానీ మనసు నిలబడటం లేదు. అందువల్ల దానికి ఉపాయం ఏమిటి అని అంటే ఇందాక మనం అనుకున్నట్టుగా మనని బల్లకట్టు మీద నదిని దాటించినట్టుగా ఇప్పుడు మనం ఏంటంటే దీన్ని, ఈ అభ్యాసము అనేటువంటి ఉపాయంతో మనం మనస్సుని కామ్ డౌన్ చేస్తున్నాం. అది దాని యందు. అంటే ఇక్కడ మనసులో ఏంటి అనుకున్నాం? 2 అనుకున్నాం. మనస్సులో ఉండేటువంటి సంస్కారాలను బట్టి ఆ సంస్కారాలు 3 రకాలుగా ఉంటాయని అనుకున్నాం. ఏది? సాత్విక సంస్కారం, రాజసిక సంస్కారం, తామసిక సంస్కారం. తామసిక సంస్కారం అని అంటే నిద్ర, ఆలస్య, భయము, అలజడి, ఆందోళన ఇలాంటివన్నీ ఉంటాయి. రాజసిక సంస్కారం అని అంటే కర్మయందు బాగా ఉంటుంది. ఇవాళ ఎలాగైనా నేను ఒక 108 సార్లు ఒక
15 మాలలు చేసేస్తాను, లేకపోతే గుడి చుట్టూ 100 ప్రదక్షిణాలు చేస్తాను, లేకపోతే ఇవాళ ఎట్టి పరిస్థితుల్లోని వ్రతాలు చేసేస్తాను, లేకపోతే శతచండీ యాగాన్ని చేసేస్తాను, లేకపోతే ఇవన్నీ కూడా మంచిదే ఆ మనస్సు అనేటువంటిది. కానీ మనస్సు నిలబడుతున్నదా అనేటువంటిది. అందువల్ల దానికి లేకపోతే ఒక మంత్రం చేస్తాను. ఈ మంత్రం ఏం చేయాలి? ఈ మంత్రాన్ని నెమ్మదిగా ఆ చిత్తభూమి యందు, ఒకానొక చిత్తభూమి యందు సమానమైనటువంటి చిత్తమును పెట్టడం అన్నమాట. అభ్యాసము మనస్సు దానిని లక్ష్యమునందే ఆ లక్ష్యమునందే సమాన ప్రత్యయావృత్తి అన్నారు. సమాన ప్రత్యయావృత్తి. సమాన ప్రత్యయము అంటే ప్రత్యయము అనగా థాట్, ప్రత్యయము అనగా ఒక ఆలోచన, సమాన ప్రత్యయము ఒకటే ఆలోచన, సింగిల్ ఫోకస్డ్ అటెన్షన్, సింగిల్ పాయింటెడ్ కాన్సన్ట్రేషన్. ఓకే, మనం ఒక మంత్రం తీసుకున్నాం, ఓం నమ శివాయ. మనకి జనరల్ గా ఇది అందరికీ అనుభవంలోనే ఉంటుంది. ఉదాహరణకి నేను పొద్దున్న స్నానం చేయగానే లేకపోతే రోజు ఆదిత్య హృదయం చదువుతాం. ఆదిత్య హృదయం చదువుదామంటే టైం అయిపోతుంది. టైం అయిపోయిన వెంటనే ఏం చేయాలి? తత్వైత పరిశ్రాంతం సంరేచింతం రావణం జాగ్రత్త దృష్టివా అంతవరకు ఉంటుంది. మళ్ళీ ఈ మనస్సు మెకానికల్ గా చదువుతూ ఉంటుంది, మనస్సు ఎక్కడికో పోయింది, మళ్ళీ మనస్సు ఎక్కడికో వెళ్ళిపోయింది. ఈ నోరు మాత్రం చదువుతూ ఉంటుంది. ఈ చదివేసరికి మళ్ళీ నేను ఏం చదువుతున్నాను, ఏ శ్లోకం చదువుతున్నాను అనేసరికి అప్పటికి ఒక 20 శ్లోకాలు అయిపోతాయి. ఉన్నటువంటిది 31 శ్లోకాలు అయితే ఆదిత్య హృదయంలో రెండో శ్లోకం దగ్గర ఫోకస్ ఉంటుంది, అటెన్షన్. మళ్ళీ ఈ అలవాటు అయిపోయింది కాబట్టి ఈ శ్లోకాలు చదువుకుంటూ వెళ్ళిపోతుంది మనసు. లైక్ టేప్ రికార్డర్ ఆన్ చేసినప్పుడు, ఇవాళ టేప్ రికార్డర్ మనం పనులు చేసుకుంటూ ఉంటాం, టేప్ రికార్డర్ ఆన్ చేస్తాం, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం, అది చదువుతూ ఉంటుంది. కానీ మనస్సు అక్కడ ఉందా? మన పనుల్లో ఉంటుంది. మనం పెట్టుకొని అది వింటూ పుణ్యం అనుకుంటాం, కానీ మనస్సు అక్కడ లేదు. అది అభ్యాసం కాదు. అభ్యాసము అని అంటే చాలా చక్కగా చెప్పారు, ఒకానొక చిత్తభూమి యందు సమానమైనటువంటి చిత్తము యొక్క ప్రత్యయమును ఆవృత్తం చేయట. అంటే ఓన్లీ దేర్ ఇస్ వన్ థాట్ అండ్ దట్ వన్ థాట్ ఈజ్ ఎవర్ ఫోకస్డ్. ఓం నమ శివాయ. గ్యాప్ ఇద్దాం, మనకి నెంబర్తో సమస్య లేదు. ఓం నమో నారాయణాయ మనకి సమస్య లేదు. ఓం నమో నారాయణ. మనస్సు నేను మననము చేస్తున్నటువంటి భావన యందే లగ్నమై ఉంది. దీనికి ఏం చేయాలండి? నిలబట్టం లేదు. మనం మనస్సులో మన కాముగా కూడా మనస్సు చదువుతూ ఉంటుంది, కానీ మనస్సు ఫోకస్ గా ఉందా లేదా గమనించాలి, ఎరుకుందా లేదా. అప్పుడు ఏమవుతుందంటే మనస్సు కామ్ డౌన్ అవుతుంది. ఇలాగ ఈ మనస్సు కామ్ అవగా అంటే ఈ రకమైనటువంటి సాధన, అంటే దీన్నే ఎందుకంటారంటే మంత్రాన్ని చెప్తూ దాన్ని వినమంటారు, శ్లోకాన్ని చదువుతూ వినమంటారు. ఇప్పుడు వేదం చెప్తున్నారు గురువుగారు, వేదం చెప్తున్నప్పుడు మనస్సు సింగిల్ పాయింటెడ్ గానే ఉంటుంది, వేదం నుంచి పక్కకి వెళ్ళదు. ఏమాత్రము స్వరము తేడా వచ్చినా కూడా మళ్ళీ దాని అందే. అంటే అక్కడ మనస్సు ఆ శబ్దములో లీనమైపోయింది. ఆ మనస్సు ఆ నిశ్శబ్దంలో లీనమైపోయినప్పుడు అది అమనీభావం అయిపోతుంది. అంటే థాట్లెస్ స్టేట్. అది సమానమైనటువంటి చిత్తం, అది సమమైనటువంటి చిత్తం. ఆ స్థితి గురించి, అది అభ్యాసము. ఆ అభ్యాసం గురించి మాట్లాడుతున్నారు. అందుకనే ఏం చెప్పారు అంటే ఇది తత్ర స్థితో యత్నో అభ్యాస. ఏ స్థితి యందు అనంటే ఏ స్థితి యందు నేనుంటానో మనస్సు నాలో లీనమైపోతుందో, ఏ స్థితి యందు నేను ఉంటూ ఆ నాలో అమనీభావం అయిపోతుందో, అంటే ఏమవుతుంది అప్పుడు? చేయగా కామైపోయినటువంటి మనస్సు ప్రశాంతమైపోతుంది. ప్రశాంతము, శాంతి మాత్రమే మిగులుతుంది, ఆనందం మాత్రమే మిగులుతుంది. అది అభ్యాసము. ఆ అభ్యాసం ఏమవుతుంది అంటే లీనమైపోతుంది అనమాట. అది అమనీభావం కింద మారిపోతుంది. అది సాక్షి స్వరూపము. ఆ సాక్షియే నేను. అంతేగాని మొట్టమొదట మనం చెప్పాము, నీవు ఎప్పుడైతే నీకు ఆల్జడి వచ్చిందో నువ్వు కాసేపు ఆగి నీ మనస్సుని గమనించు. ఆ మనస్సుని ఆగినప్పుడు నువ్వు ఆగగలవా? నువ్వు ఆగవు. నువ్వేం చేస్తావు అంటే ఇంకో పనికి పోతావు. ఈ ఆగడం అనేటువంటిది అవక మనము డైవర్ట్ అవుతాం. ఇక్కడ కాదు, డైవర్షన్ కాదు, అభ్యాసం గురించి చెప్తున్నారు. అభ్యాసము అని అంటే ఒకానొక చిత్తభూమి యందు సమానమైనటువంటి చిత్తము యొక్క ప్రత్యయమును ఆవృత్తి చేయుట. అంటే ప్రత్యయము అని అనగా ఏమనుకున్నామంటే థాట్. ఆ థాట్ ని ఒక చిత్తభూమి యందు, అంటే ఒక మంత్రము కానీ ఒక నిశ్శబ్దము కానీ దాని యందు
లగ్నము చేసినప్పుడు అది కరిగిపోతుంది అనమాట. అది కరిగిపోతుంది అంటే అప్పుడు ఏమవుతుంది అని అంటే అప్పుడు ప్రేమ, భక్తి, ఆ పారవస్యము, ఆ శరణాగతి అది అర్థమవుతుంది. అది చెప్తున్నాడు అనమాట కృష్ణుడు, అభ్యాసము. దీన్ని ఎంతవరకు చేయాలి అంటే మళ్ళీ పతంజలి చెప్పారు, సతు దీర్ఘకాల నైరంత్యస్య సత్కారో సేవిత దృఢభూమి అని చెప్పారు. అంటే అది ఎంతసేపు చేయాలి? దీర్ఘకాలం, చాలా కాలం చేయాలి. ఎలా చేయాలి? సత్కార్యములతో చేయాలి. సత్కార్యము అంటే ఫలం అనేటువంటిది ఆశించకుండా, కేవల ఫలం ఏమిటంటే భగవత్ ప్రాప్తి, ఆ భగవత్ చింతన, అదే ఆనందము, అదే రసము, అదే శాంతి. తత్కాల నిరంతరంగా చేయాలి. 24/7 పడుకున్నా, కూర్చున్నా, లేస్తున్నా, మాట్లాడుతున్నా ఆ వెనక ఏమిటి ఉండాలి అని అంటే ఆ థాట్ ఏంటి? నేను సాక్షిగా ఉన్నాను, నేను ఆందోళన లేదు, నేను శాంత స్వరూపుడిని, నేను ఆనంద స్వరూపుడిని, నేను అసంగుడిని అనేటువంటి దాంతో పట్టుకుంటే సతు దీర్ఘకాల నైరంతస్య సత్కారో సేవిత దృఢభూమి అప్పుడు నిలబడుతుంది. అసలు ప్రయత్నమే లేదు, అభ్యాసమే లేదు, వింటున్నాము, విన్న తర్వాత పట్టుబడలేదండి అని అంటున్నాము అంటే కుదరదని చెప్పాడు కృష్ణుడు. అంటే ఎంత చక్కగా చెప్తున్నాడు, కానీ మనలో ఉండేటువంటి దోషాలను కూడా ఆయన ఎత్తి చూపుతున్నాడు. ఇది ఆయన నీ సమస్య అనేటువంటి చెప్తున్నాడు. అది చెప్పారనమాట. అంటే అంటే అభ్యాసేనతు అంటే అభ్యాసో నామ చిత్తభూమౌ కస్యాం చిత్ సమాన ప్రత్యయావృత్తి చిత్తస్య. సమాన ప్రత్యయము అంటే సమానమైన చిత్తము యొక్క ఆ ఆలోచనను ఒక దాని యందే లగ్నము చేయుట, అది అభ్యాసము. సో అభ్యాసం గురించి తెలుసుకున్నాం. సో దీన్ని కొంచెం ప్రాక్టీస్ చేస్తే మనకు పట్టుబడుతుంది. దీన్నే అభ్యాసం కోసం ఏం చేయాలి అంటే, అభ్యాసం అంటే ఒక ఉపాయం అనుకున్నాం. అంటే శ్వాసను గమనించడం, సోహం అనేటువంటి మంత్రాన్ని ఆ శ్వాసతో అనుసంధానించడం, లేదా ఆ మనస్సులో కదలికలను గమనించడం, ఆ మనస్సుకు వాచ్ఫుల్ గా ఉండడము, ఇది ధ్యానం. ధ్యానమునకు ఉపాయం. ఇది ధ్యానం కాదు, ధ్యానములో నిలబడడానికి కొన్ని ఉపాయాలు చెప్పారు. చేయగా మనం సాక్షి స్వరూపానికి వెళ్ళిపోతాం. అది చెప్పారు. తర్వాత వైరాగ్యం. ఇంకా వాట్ ఈజ్ వైరాగ్య? ఇది చాలా పెద్ద సమస్య. వైరాగ్యం చిన్నప్పటి నుంచి ఉండాలి అంటాం. అసలు వైరాగ్యం అంటే ఏంటండి? వైరాగ్యం అన్నా కూడా అద్భుతమైనటువంటి డెఫినేషన్ ఇచ్చారు. వైరాగ్యం నామ దృష్టేష్ట భోగేషు దోష దర్శనాభ్యాసాత్ వైతృష్ణం. ఇది కూడా చిత్రమైనటువంటి క్లిష్టమైనటువంటి సంస్కృత సమాసాలు. దీనికి చాలా చక్కగా తత్వవిధానంద గారు చాలా చక్కనైనటువంటి తెలుగులో దాన్ని చెప్పారు. ఏం చెప్పారు అనంటే, కనబడే ఇహలోకము మరియు కనబడని పరలోకము భోగముల యందు దోషము కలదని. ఏమిటా దోషము అనంటే వినాశిత్వము కలదని. అంటే అవి టెంపరరీ, దే జస్ట్ కమ్ అండ్ గో, ఇంపెర్మనెంట్. ఆ దోషములు కలవని దర్శించుటను అభ్యసించుట వలన, దాన్ని దర్శించడాన్ని అభ్యసించడం వలన, అంటే ఆ ఏవైతే ఇంద్రియములు ఇంద్రియ భోగముల వెంట పరిగెడుతూ ఉంటాయి. ఇంద్రియములు ఇంద్రియ భోగములు అంటే ఇంద్రియార్థేషు, ఇంద్రియములు ఇంద్రియ విషయముల పట్ల పడుతున్నప్పుడు ఆ ఇంద్రియ విషయములు ఇంపెర్మనెంట్ అనేటువంటి జ్ఞానం ఎప్పుడైతే ఉంచిందో అవి ఎందుకంటే అవి వినాశము కలిగినటువంటివి, మార్పు చెందేటువంటి దాన్ని గలదని దర్శించుటను అభ్యసించుట వలన వానిపై తృష్ణ తొలగి, వాటి యందు మమకారము తొలగి. ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ బాగా చెప్పుకోవాలంటే పిల్లల పట్ల మాకు విపరీతమైనటువంటి మమకారం ఉంటుంది. బాగా పెంచుతాము, చేస్తాము, వాళ్ళది చదువు చెప్పిస్తాము, విద్యాబుద్ధులు నేర్పిస్తాము, ఇవన్నీ నేర్పించేనని మనం అనుకుంటాము. కానీ అది జరుగుతూ ఉంటుంది. మనం ఏదో ఇతోధికంగా మనకు తోచినట్టుగా మనం సాయం చేసుకుంటూ ఉంటాం. వాళ్ళు చేస్తారు, పెరుగుతారు, పెద్దవాళ్ళు అవుతారు, ఉద్యోగాలు వస్తాయి, ఎక్కడికో దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు. మళ్ళీ వాళ్ళ యందు మనకు విపరీతమైనటువంటి రాగం ఉంటుంది. దిస్ ఈజ్ ఆల్ న్యాచురల్ ఫినామినా అనేటువంటిది మనకు అర్థం కాకపోతే మనకి ఏమవుతుంది అంటే, మనము ప్రతి జీవితాన్ని మనమే నిర్దేశిస్తున్నట్టుగా మనం ఫీల్ అవుతాం. ఎక్కడో మనం ఏదో ఒకటి వెళ్తూ ఉంటాం, బిచ్చగాడు కనిపిస్తాడు, వాడికి ఆ రోజు 10 రూపాయలు ఇచ్చామో లేకపోతే 5 రూపాయలు ఇచ్చామో ఇచ్చి మనం చాలా గొప్ప ఫీల్ అవుతాం. బట్ ఇన్ఫాక్ట్ వాడు 365 రోజులు, వాడి జీవితకాలం ఒక 50 సంవత్సరాలు, 60 రోజుల్లో మనం ఒక్క రోజు జీవితం ఏదో ఒక దానం చేసినందువల్ల మనం గొప్ప దానం చేసిన వాళ్ళ ఫీల్ అవ్వాల్సిన అవసరం ఉంది. మిగిలిన రోజులందరూ వాడిని పోషించేటువంటి వాడు భగవంతుడే కదా.
వాడికి ఎక్కడో చోట ఆహారం దొరుకుతూనే ఉంది. సృష్టిలో ఉన్న ప్రతి జీవికి ఆహారాన్ని ఇచ్చేటువంటిది ఈశ్వరుడే. కానీ దాని యందు మనకు అహంకారం. లేకపోతే ఏదో వస్తువును కొనుక్కుంటాం. కొన్నప్పుడు విపరీతమైనటువంటి మోజు ఉంటుంది. ఇప్పుడు కొత్త ఫోన్ కొనుక్కున్నాం. కొత్త ఫోన్ కొనుక్కున్నప్పుడు మనకు విపరీతమైనటువంటి మోజు. చాలా ముద్దుగా పెట్టుకుంటాం, చాలా అందంగా పెట్టుకుంటాం. ఆ తర్వాత ఒక సంవత్సరం తర్వాత దాన్ని అలా పక్కన పడేస్తాం. అది పని చేయదు, లేదా దానికి అప్డేట్ రాదు, సాఫ్ట్వేర్ అప్డేట్ రాదు, దాన్ని పక్కన పడేయాలి. అంటే అంతకు ముందు ఉన్నటువంటి మోజు, దాని మీద ఉండేటువంటి మనకి రాగము వ్యర్థమైనట్టే కదా. అప్పుడు సంవత్సరం తర్వాత దాని మీద వైరాగ్యం వస్తుంది. ఇంతే, ఈ ఫోన్ ఇంతే. ఆ వైరాగ్యం అనేటువంటిది అప్పుడు వస్తుంది. ఆ వైరాగ్యం అంతే కొన్న రోజు నాడే ఉంటే దిస్ ఈజ్ అన్ ఇంపెర్మనెంట్, దిస్ ఈజ్ అన్ ఇన్స్ట్రుమెంట్, ఐఎమ్ యూజింగ్ ఇట్ టు మై ఆప్టిమం. రాగం ఉండదు, దాని పట్ల ద్వేషం ఉండదు, కానీ దాని యందు ఆ పూనిక ఉంటుంది. దాన్ని దట్ విల్ కీప్ ఇట్, అంటే దాని యందు ప్రేమ ఉంటుంది కానీ రాగం ఉండదు. అలాగే ఏ వస్తువు పట్లైనా, అంటే ఇంద్రియములు ఇంద్రియ విషయములతో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు వాటి యందు దుఃఖమును దోషమును దర్శించడం వైరాగ్యము అని చెప్తున్నారు. అందుకనే బుద్ధుడు ఏమన్నాడంటే సర్వం దుఃఖం వివేకిన, వివేకవంతుడికి సర్వము దుఃఖమే, అది వైరాగ్యం అంటే. అంటే ది డే వన్ యూ షుడ్ రియలైజ్ దట్ ద ఇంపెర్మనెన్సీ ఆఫ్ ది వరల్డ్, ది బాడీ ఈజ్ ఇంపెర్మనెంట్. మనం పుడుతున్నాము, పెరుగుతున్నాము, ఇది వస్తున్నది, రేపు పొద్దున క్షీణిస్తుంది అనేటువంటి దీనికి 6 దోషాలు ఉన్నాయి. ఈ దోషములు బాడీయే నేను అనుకొని ముఖం మీద చిన్న మొట్టి రాగానే మనకి చాలా దుఃఖం వచ్చేస్తుంది. ముఖం మీద ఏదో అవగానే మన శరీరం ఏదైనా చింత ముడతలు పడగానే ప్లాస్టిక్. అందుకనే అమెరికాలో ఈ కాస్మిక్ సర్జన్ చేసేటువంటి వాడు, ప్లాస్టిక్ సర్జన్ ఈజ్ హైయెస్ట్ డిమాండ్. హీరోయిన్స్ అందరికీ కూడా, బికాస్ దే ఆర్ డూయింగ్ దేర్ బిజినెస్ అండ్ దేర్ ఎర్నింగ్ ఈజ్ ఆన్ ది బాడీ అండ్ దేర్ బాడీ. ఇప్పుడు ఎందుకంటే మన డబ్బింగ్ చెప్పడానికి ఆర్టిస్ట్ దొరుకుతాడు, లేకపోతే డాన్స్ చేయడానికి ఎవడో ట్రైన్ చేస్తాడు, కానీ బాడీని డబుల్ చేయలేరుగా. ఇప్పుడు అఫ్ కోర్స్ స్టంట్లకి బాడీ డబుల్ కూడా వచ్చేసింది. పెద్ద పెద్ద ప్రెసిడెంట్స్ వీళ్ళందరూ కూడా బాడీ డబుల్ పెట్టుకొని తిరుగుతున్నారు. బట్ వీ గివ్ దెమ్ అండ్ దే ఎర్న్ క్రోర్స్ ఆఫ్ రూపీస్ బికాస్ ఆఫ్ దేర్ బాడీ ఓన్లీ. అంటే బాడీకి మనం అంత ఇంపార్టెన్స్ ఇచ్చాం మన సమాజంలో. ఆ బాడీ బాగుంది అంటే బాడీ ఐడెంటిటీ అంత స్ట్రాంగ్ గా ఉంది. ఇంకా వైరాగ్యం ఎక్కడి నుంచి వస్తుంది? అందుకనే అసలు శోభన్ బాబు ఆ హీరో, ఆయన బాబు ముసలి వేషాలు ఈయన అనేసట ఆయన. ఎందుకు అని అంటే హీ వాజ్ సో కాన్షియస్ ఆఫ్ హిస్ బాడీ అండ్ హీ వాజ్ సో ఎన్గ్రాస్డ్ in the beauty of its body. He said that when I go and act the old role, people will not accept me. He could not come into the public. అంతలాగా ఉంటుంది. అంటే అది ఎందుకంటే దట్ ఎగ్జాంపుల్ ఇస్ టు అండర్స్టాండ్ దట్ ద ఇంపెర్మనెన్సీ ఆఫ్ ద బాడీ, ఇంపెర్మనెన్సీ ఆఫ్ ది సెన్సెస్, ఇంపెర్మనెన్సీ ఆఫ్ దట్. ఇప్పుడు సడన్ గా ఉంటుంది, మనకి ఏదో దెబ్బ చేస్తే మర్చిపోతాం అంతా. అండ్ ఆల్సో ఇప్పుడు నేను భగవద్గీతని కింద నుంచి మీద వరకు, మీద నుంచి కింద వరకు చదవగలను అనేటువంటి అహంకారంతో, ఆ ఐడెంటిటీతో ఉంటే దట్ ఇస్ ఇంపెర్మనెంట్. సమ్ టైమ్ ఆర్ అదర్ ఇట్ హ్యాస్ టు గో. ఇప్పుడు ఏదో వస్తుంది, పక్షవాసం వస్తుంది, చేతిని నడపలేము. అండ్ వాట్ హ్యాపెన్ టు దిస్ పెద్ద ట్రిపుల్ టైమ్ ఛాంపియన్ మహమ్మద్ అలీ జిన్నా. he was the biggest and he was the more strengthful person once. Today what happened to him? He just cannot walk, he just cannot sit. What happened to all his strength? సో ద ఇంపెర్మనెన్సీ అది చెప్తున్నారు అన్నమాట ఇక్కడ. కనబడే ఇహలోకము మరియు కనబడని పరలోకములు, అదొక సమస్య ఉంటుంది. ఇక్కడ బాగా పుణ్యకార్యాలు చేసి, కర్మలు చేసి, మన స్వర్గలోకాన్ని సంపాదించి స్వర్గలోకంకి వెళ్తే అక్కడ అంతా ఆనందమే అని అనుకోవడం, అది కూడా ఒక రకమైనటువంటి అజ్ఞానమే. అది చెప్తున్నారు అనమాట. సో కనబడే మరియు కనబడని భోగముల యందు దోషము కలదని దర్శించుటను అభ్యసించుట వలన వాటిపై తృష్ణ తొలగి, వాటి యందు మమకారము తొలగి వైరాగ్యము అనబడును. అట్టి వైరాగ్యము కూడా చిత్తము యొక్క విక్షేపమును విషయములపైకి వేగముగా ప్రసరించుట అనే ప్రచారము నిగ్రహించబడును. సో ఈ 2 ఉపాయాల వల్ల అభ్యాసేనతు కౌంతేయ వైరాగ్యేన చ గృహ్యతి. ఈ అభ్యాస వైరాగ్యాలను కానీ మనం గట్టిగా పట్టుకోగలిగితే ఈ యోగం అనేటువంటిది నాయన నీకు పట్టుబడుతుంది. నువ్వు అభ్యాసము లేదు, నీకు వైరాగ్యము లేదు. వైరాగ్యం అని అంటే మనకి ఏమనుకుంటామనంటే శ్మశాన వైరాగ్యము, ప్రసూతి వైరాగ్యము, ఇది మాత్రం బాగా ఉంది. ఆ క్షణానికి ఏదో వైరాగ్యం వచ్చినట్టుగా ఉంటుంది, కానీ మళ్ళీ మన్నాడు అలా బయటికి రాగానే మళ్ళీ మనకి బిర్యానీ ఉందా, లేకపోతే మంచి ఆహార పదార్థాలు ఉన్నాయా, లేకపోతే మంచి ఘాటైనటువంటి వాసన పదార్థాలు ఉన్నాయా లేదని చూస్తూ ఉంటాం. అభ్యాస వైరాగ్యములు అనేటువంటివి చాలా మనం పట్టుకుంటే కానీ మనకి సాధన అనేటువంటిది పట్టుబడదు. ఈ విశ్వాత్మ భావన ఇంత ఉత్కృష్టమైనటువంటి భావనలు కృష్ణుడు చెప్పాడు, కానీ
నాయన నీకు పట్టబడదు అనేటువంటి విషయాన్ని చెప్పాడు. తర్వాత శ్లోకాన్ని ఒకసారి చెప్పుకొని ముగిద్దాం. అసంశయాత్మానా యోగో దుష్ప్రాప ఇతి మే మతి, అసంయతాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతి, వస్యాత్మనా తు యతత శక్తో అవాప్తుముపాయతః. తర్వాత మూడో ఉపాయం గురించి చెప్తున్నారు. ఇది కూడా దీని గురించి చాలా చింతన చేయాలి మనము. అసంయతాత్మన అంటే సంయతాత్మన, సంయమము అంటే తెలుసు, వశపరుచుకోవడం. అసంయతాత్మన అంటే మనస్సును వశపరుచుకొనటువంటి వాడికి, మనస్సు యందు ఏమీ కంట్రోల్ లేదు, అభ్యాస వైరాగ్యాలు లేదు, ఇంకా మనస్సులో సమానత్వం ఎక్కడుంది, మనస్సులో నిగ్రహించడం అనేటువంటిది ఎక్కడుంది, తన్ను తాను తెలుసుకోలేడు. ఇంకే ఏది, ఇప్పుడు పశువు దాని కట్లు తెంచేస్తే అలా పోతుంది, ఎక్కడ గడ్డి దొరికితే అక్కడికి పోతుంది, ఆ గడ్డి ఎక్కడ దొరికితే అలా పోతుంది. పోతే ఏం చేస్తుంది, అది ఎక్కడ దానికి కంటికింపు కనబడితే అది వెళ్తుంది, అలా పరిగెట్టి ఏది దొరికితే అది తిరగడం చిందరవంతరగా చేయడం. అది కోతి లాంటిదే మనస్సు కూడా, అలాగే పశువు లాంటిదే మనస్సు. అంటే ఒక నిగ్రహం ఉండదు, ఒక ఇన్స్టింక్టివ్ బేస్డ్. అలాంటిది అసంయతాత్మన, మనస్సును వరుసపరచుకొనని వానికి, అంటే ఫర్ ఎన్ అన్గవర్నెడ్ మ్యాన్ యోగో దుష్ప్రాప ఇతి మే మతి. ఈ యోగము అనేటువంటిది దుష్ప్రాప అంటే పొందుటకు శక్యము కానిది, కొట్టబడదు, నీకు పొందాలి అనేటువంటిది నీకు అయ్యేటువంటి పని కాదు. దుష్ప్రాప ఇతి మే మతి, ఇది నా అభిప్రాయం. నో ఇట్ ఫర్ సర్టెన్. కృష్ణుడు చెప్తున్నాడు, కృష్ణుడు అంటే సాక్షాత్ భగవత్తుడు ఇప్పుడు చెప్తున్నాడు, నో ఇట్ ఫర్ సర్టెన్. వాట్ యూ థింక్, నా మనస్సు లేదండి, నేను చేయలేకపోతున్నానండి, ధ్యానం చేయలేకపోతున్నానండి, వాకింగ్ చేయలేకపోతున్నానండి, ఎక్సర్సైజులు నా వల్ల కావట్లేదండి, అసలు కూర్చున్నా నేను దేని మీద ఫోకస్ చేయలేదు. ఇది అభ్యాసం ఏది, ఆ మనస్సు అనేటువంటిది గమనించడం లేదు కదా, మనస్సుకు ఏకాగ్రత కుదర్చడం లేదు కదా, ప్రాక్టీస్ లేదు. ఇప్పుడు చిన్నప్పుడు అక్షరాలు వచ్చేయండి మనకి, ఐ నో ఇట్ వెరీ వెల్. అక్షరములు దిద్దిస్తారు మన వాళ్ళు, ఆ ఈ ఏబిసిడి చెప్పిస్తారు, దిద్దడము చెప్పడము. ఈ రోజు మనం ఇంత అనర్గళంగా అసలు చూడగానే అక్షరాలన్నీ ఎలా వచ్చాయి. ఇప్పుడు మనం సాంస్క్రిట్ అక్షరాలు చదవలేము, సాంస్క్రిట్ అంకెల్ని చూడలేము, తెలిసిన 1 2 3 4 తెలియదు, ఎందుకని అభ్యాసం లేదు. లేకపోతే ఇప్పుడు సాంస్క్రిట్ లేకపోతే తమిళ్ లాంగ్వేజ్ అక్షరాలు తెలియవు, అవి విన్నా మనకు అర్థం కాదు, ఎందుకంటే దెర్ ఇస్ నో ప్రాక్టీస్ ఆఫ్ దట్, వి హావ్ నాట్ పుట్ ఫోకస్ దట్, ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. అలాగే ఈ యోగ విద్య కూడా ప్రాక్టీస్ లేపే దుష్ప్రాపం, అది వితౌట్ ప్రాక్టీస్, వితౌట్ అభ్యాస వీ కెనాట్ అండర్స్టాండ్ దట్. బట్ లిటిల్ బిట్ ఫర్ ద ఫోకస్డ్ మైండ్, ఇది వశ్యతాత్మన యతత శక్నో అవాప్తుం ఉపాయత. తర్వాత చెప్తుంది అనమాట, అసంయతాత్మన యోగో దుష్ప్రాప ఇతి మే మతి, వశ్యతాత్మన తు యతత శక్యో అవాప్తుం ఉపాయత. సో వశ్యతాత్మన వశమైనటువంటి వాడికి, అంటే ఫర్ ది సెల్ఫ్ కంట్రోల్డ్ మ్యాన్, అండ్ యతత ప్రయత్నించినటువంటి వాడికి, ఇక్కడ చెప్పారు వశ్యతాత్మన మనస్సు వశమై ప్రయత్నిస్తున్నటువంటి వాడికి, యతత శక్య దీన్ని అవాప్తుం దీనిని ఈ యోగమును సిద్ధింపజేయుకుంట, అంటే ఈ సమత్వ బుద్ధిని అలవర్చుకుంట, భగవంతుని యందు చిత్తముని ఏకాగ్రము చేయగలుగుట, తన యందు తాను నిలబడి ఉండగలుగుట, అదే సర్వమును ఆత్మోపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున, సర్వమును నీ వలనే దర్శించను అంతటిని అనేటువంటి చెప్పావు. కాబట్టి ఇదంతా నీకు ఎప్పుడు అవుతుందంటే ఉపాయత ఆప్తుం ఉపాయత, అంటే ఈ ఉపాయము ద్వారా, ఈ 3 ఉపాయాలు ఏవైతే చెప్పానో, ఏ 3 ఉపాయాలు, అభ్యాసము ఒక ఉపాయము, వైరాగ్యం ఒక ఉపాయము, సంయమనము అనేటువంటిది ఒక ఉపాయం. ఈ సంయమనము వలన అంటే మనస్సును నిగ్రహం చేయడము అనేటువంటిది, దాని యందు సమత్వాన్ని సిద్ధించుకోవడం అనేటువంటిది ఈ యోగము ద్వారా, ఈ ఉపాయాల ద్వారా నువ్వు దాన్ని సిద్ధించుకోగలవు అనేటువంటి విషయాన్ని పరమాత్మ బోధించారు. సో మనస్సును వశపరచుకొని పురుషునకు యోగ సిద్ధి కలుగుట కష్టము, కానీ మనస్సు వశమునందున్న ప్రయత్నశీలుడైనటువంటి పురుషుడు సాధన ద్వారా సహజముగా యోగ సిద్ధిని పొందుట సాధ్యమే అని నా అభిప్రాయము అని కృష్ణుడు బల్లగుద్దినట్టుగా ఈ యోగమును సిద్ధించుకోవడానికి మనందరికీ కూడా అత్యధికమైనటువంటి ఉత్కృష్టమైనటువంటి ఉపాయాలను బోధించారు. ఇంత విన్నా కూడా అర్జునుడికి మళ్ళీ సందేహం ఉంటుంది. ఆ సందేహాలన్నీ తీర్చడానికి భగవంతుడు సర్వత్రా మన యందే ఉంటాడు, మనం నడిపిస్తూ ఉంటాడు. అట్టి శ్రీకృష్ణ పరమాత్మకు నమస్సుమాంజలు తెలుపుకుంటూ మనల్ని మనం అర్పించుకుంటూ ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ.
Om Namo Bhagavate Vasudevaya. Om Tat Sat. Sarvam Sri Krishnarpanastu. We'll stop it here. We will be in silence for a minute and then we'll take discussion.